వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఈరోజు మనం భారత రాజ్యాంగం చారిత్రాత్మక పరిణామాల గురించి చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఇందులో చార్టర్డ్ చట్టాలని, నెక్స్ట్ కౌన్సిల్ చట్టాలని చెప్పేసి. చార్టర్డ్ చట్టాలని వేటిని అంటారంటే బ్రిటిష్ రాణి పరిపాలన రాకముందు వచ్చినవన్నీ చార్టర్డ్ చట్టాలు. పరిపాలన అనేది బ్రిటిష్ రాణి పరిపాలనకి ఎప్పుడు చేతికి ఎప్పుడు వెళ్ళిపోయిందో అప్పుడన్నీ జరిగినవి కౌన్సిల్ చట్టాలని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో వీటన్నిటిని గుర్తుంచుకోవడం కొంచెం కష్టం. సో వీటన్నిటిని సింపుల్ ట్రిక్స్తో కొన్ని న్యూమరిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 1773 చార్టర్డ్ చట్టం. సో ఈ చట్టంలో ముఖ్యాంశాలు ఏంటంటే గవర్నర్ బెంగాల్ ఆఫ్ ది పోర్ట్ విలియంని గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తాగా మార్చడం జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. సో మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎవరున్నారంటే వారన్ హేస్టింగ్ పేరు గుర్తుంచుకోవచ్చు. ఇతనికి సహాయంగా 4 కూడిన కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ్యులు ఎవరంటే ఒకటి క్లవరింగ్, నెక్స్ట్ బార్వెల్, నెక్స్ట్ ఫీమా ఫ్రాన్సిస్, ఫైనల్గా మాన్సూన్. సో వీళ్ళ 4 పేర్లు గుర్తుంచుకోవాలంటే కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్లో మనకి ఎలా ఇవ్వచ్చు అంటే ఈ క్రింది వాటిలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వారన్ హేస్టింగ్స్ ఉన్నప్పుడు అతని కార్యనిర్వాహక సభ్యుల్లో ఈ క్రింది వారు లేనివారు ఎవరని చెప్పేసి వీళ్ళ పేర్లు ఇచ్చి ఒక పేరు రాంగ్ ఇవ్వచ్చు. సో కంపల్సరీ గుర్తుంచుకోవాలంటే ఇలాంటివి మనకు కొంప ములుస్తాయి. గుర్తుంచుకోవాలి కంపల్సరీ. వీటిని ఎలా కోడ్ చేశారంటే సింపుల్గా క్లబా ఫీమా. సో క్లబా ఫీమా అని చెప్పేసి గుర్తుంచుకోండి. క్లా అంటే క్లవరింగ్, బా అంటే బార్వెల్, ఫీ అంటే ఫీమా ఫ్రాన్సిస్, మా అంటే మాన్సూన్. వీళ్ళు వారన్ హేస్టింగ్స్ కార్యనిర్వాహక వర్గంలో 4 సభ్యులు. పాలన విషయాల్లో వీళ్ళు సహాయం అందిస్తారు. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్టయితే ఫస్ట్ టైం మన ఇండియాలో 1774లో కలకత్తాలో హైకోర్టు ప్రారంభించడం జరిగింది. సో హైకోర్టు ప్రారంభించడం జరిగింది మనందరికీ తెలుసు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రధాన న్యాయమూర్తి అందరూ చెప్పగలుగుతారు. ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎలిజా ఇంపే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలిజా ఇంపే. నెక్స్ట్ సపోర్ట్గా 3 న్యాయమూర్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే ఇతను ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఈయన. మిగతా న్యాయమూర్తులు ఎవరంటే ఇతనితో సహాయం ఇందులో ఒక న్యాయమూర్తి ఇందులో 3 న్యాయమూర్తులు ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఇప్పుడు మనం 3 న్యాయమూర్తుల గురించి చూద్దాం. వారు సీజర్, 2 లైమెస్టర్, 3వ వారు
జాన్ హైడ్. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలంటే కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్లో విచ్ ఈస్ రాంగ్, విచ్ ఈస్ స్టేట్మెంట్ ఈస్ రైట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఇందులోనే ఒక క్వశ్చన్ వేస్తాను చూడండి. 1774 కోల్కతా స్థాపించబడినప్పుడు ఈ క్రింది వారిలో న్యాయమూర్తులు కాని వారు ఎవరు? సో అతను జస్టిస్ గురించి అడిగిండు. వీళ్ళ ముగ్గురు పేరు ఇవ్వచ్చు, లేకపోతే వీరిద్దరు పేరు ఇచ్చి ఇంకొక పేరు రాంగ్ ఇవ్వచ్చు. సో విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ రాంగ్ అని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్సే మనకు కొంపముంచడం జరుగుతూ ఉంటుంది. మనం బ్రీఫ్గా గుర్తుంచుకుందాం చిన్న చిన్న న్యూమరిక్స్తో. సో దీన్ని ఎలా కోడేషన్ అంటే, నేను ఈ పేర్లు సీజర్, లైమెస్టర్, జాన్ హైడ్, ఈ పేర్లు ఎలా గుర్తుంచుకోవాలంటే సిలైజా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ సిలైజా ఎవరు అంటే కలకత్తా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తులు, క్షమించాలి న్యాయమూర్తులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీళ్ళు న్యాయమూర్తులు. ఒకరు ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఎంపే. ఈ ముగ్గురు సిలైజా వారు న్యాయమూర్తులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఇందులోనే ఇదే యాక్ట్లో నెక్స్ట్కి వెళ్తే 20 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. 20 సంవత్సరాలు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే అధికారులు యొక్క లాభదాయులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది, మరియు వీళ్ళు ప్రజల నుంచి తీసుకుంటున్న లంచాలను కూడా రద్దు చేయడం జరిగింది. సో ఇంతటితో 1773 చార్టర్ చట్టం సమాప్తం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే 74లో కోర్టు ఏర్పడింది, వాళ్ళ కలకత్తా హైకోర్టు ఏర్పడింది. ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులు ఉంటారు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవి కొత్తగా ఏర్పడింది. సో ఇతని కింద ముగ్గురు ఉన్న వాళ్ళ పేర్లు ఒకసారి గుర్తుంచుకోండి. అంతే, ఇంత మట్టుకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చట్టానికి వెళ్దాం. మనం చూసినట్టయితే 1784 పిట్స్ యాక్ట్. 1784 ఈ పిట్స్ యాక్ట్స్ ఎలా గుర్తుంచుకోవాలంటే, మనం ఇక్కడ మనకు రెండే విషయాలు జరిగినాయి. ఇప్పుడు ఈ ఇయర్లో ఏంటంటే అవి ఈ ఇయర్లో ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టబడింది. ద్వంద్వ పాలన ఎట్లా అంటే, ఒకటి రాజకీయ నియంత్రణ, నెక్స్ట్ వ్యాపార నియంత్రణ, వ్యాపార వ్యవహారాల నియంత్రణ. దీని ద్వారా ద్వంద్వ పాలనకు నాంది పలికినట్టయింది. సో ఈ యాక్ట్ పిట్స్ యాక్ట్ని ఎందుకంటారంటే 1773 రెగ్యులేట్ యాక్ట్ ఉంది కదా, దాని యొక్క లోపాలను సవరించడానికే 1784 పిట్స్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. ఈయన పిట్స్ అనే వ్యక్తి తయారు చేయడం జరిగింది కాబట్టి అతని పేరు మీదుగా పిట్స్ యాక్ట్ అని చెప్పేసి మనం కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి, నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ అని చెప్పేసి ఉంటాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, సో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో మొత్తం 6 మంది సభ్యులు ఉంటారు. ఈ 6 మంది సభ్యులు ఏం చేస్తారంటే సైనిక మరియు విదేశీ వ్యవహారాలు చూస్తారు. విదేశీ మరియు పాలనా పరమైన వ్యవహారాలు చూస్తారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే
జస్ట్ వీళ్ళు వాణిజ్యాలకు సంబంధించిన విషయాలు మాత్రమే వీళ్ళు చూస్తారు, వాణిజ్యం. సో ఇక్కడ మనం 1784 పిట్స్ యాక్ట్ని పరిశీలించినట్టయితే ఇక్కడ ఏం లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ద్వంద్వ పాలనకు నాంది తీసినట్టయింది. ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా 2 పార్ట్స్గా డివైడ్ జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు సైనిక మరియు పాలన విషయాల్లో జోక్యం చేసుకొని అందులో వ్యవహారాలు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు వాణిజ్యపరమైన వ్యవహారాలు మాత్రమే చూస్తారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఒకటి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకటి. 1784 పిట్స్ యాక్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇందులో ఇంతకు మించి ఆడడానికి ఏమి ఆస్కారం లేదు. ఇంకోటి ద్వంద్వ పాలన అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంతకుముందు గవర్నర్ ఆఫ్ బెంగాల్కి కార్యనిర్వాహక వర్గంలో 4 సభ్యులు ఉండే కదా, వారిని 3కి తగ్గించింది. 4 నుంచి 3కి తగ్గించింది. ఈ 1784 పిట్స్ యాక్ట్లో ఇవి ముఖ్యాంశాలు. సో ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకుందాం. మనం అంత బట్టిఫై చేసి అంత ఎన్ని పుస్తకాలు చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా గుర్తుంచుకుందాం. 1793 చార్టర్ చట్టం. సో ఇందులో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే 20 సంవత్సరాలు కంపెనీ యొక్క గుప్తాధిపత్యాన్ని పొడిగించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈ చట్టంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉంటాడు కదా, అతనికి మద్రాసు మరియు బొంబాయి, మద్రాస్ మరియు బొంబాయి ఈ ప్రభుత్వాలపై పూర్తి మిలిటరీ అధికారం లేదా నియంత్రణ అధికారం మన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగులు మన భారత రెవెన్యూ నుంచి చెల్లించడం జరిగింది. నెక్స్ట్ ఇదే యాక్ట్లో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే భారతీయుల ఆస్తులు, వివాహాలు, నెక్స్ట్ పండుగలు, మిగతా ఉత్సవాలు జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అతను ఒక నిర్ణయం తీసుకుంటే, లేకపోతే ఒక ఆజ్ఞ వేస్తే, ఒక శాసనం చేస్తే అవి చట్టాలతో సమానంగా ఉంటాయని చెప్పేసి భావించడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ చట్టాల్లో కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు కూడా అంత ఏం లేవు. కంపెనీ యొక్క గుప్తాధిపత్యాన్ని 20 సంవత్సరాలు పొడిగించిర్రు. నెక్స్ట్ మద్రాస్, బొంబాయి యొక్క ప్రభుత్వంపై పూర్తి అధికార నియంత్రణ మన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగుల జీతాలు మన భారత రెవెన్యూ నుంచి చెల్లించడం జరిగింది. మన ఆస్తులు, వివాహాలు, పండుగలు, ఉత్సవాలు జరగాలంటే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తీసుకున్న నిర్ణయాలు చట్టాలతో సమానం చెప్పేసి ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. సో ఇంతే గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం ద్వారా కంపెనీ యొక్క పాలనా వ్యవహారాలను మరో 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఈ చట్టం ద్వారానే కంపెనీ యొక్క గుత్తాధిపత్యం తొలగించి బ్రిటన్ పౌరులు ఉంటారు కదా, వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ చట్టం ద్వారానే భారత పౌరులకు మరియు మత విద్యాలయాలకు, మత సంస్థలకు ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ చట్టంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీలోకి మొట్టమొదటిసారిగా భారత ఉద్యోగులను తీసుకోవడం జరిగింది. భారత ఉద్యోగులను తీసుకోవడం జరిగింది. సో మనకు 1813 చార్టర్ చట్టం అంటే గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ 4 విషయాలు. కంపెనీ పాలనా వ్యవహారాలను 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం కంపెనీ గుప్తాధిపత్యాన్ని తొలగించి బ్రిటన్ పౌరులకి వ్యాపారం చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిర్రు.
ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్, ఫర్ ద ఫస్ట్ టైం మతాభివృద్ధికి నెక్స్ట్ విద్యాభివృద్ధికి ₹1,00,000 కేటాయించడం జరిగింది. భారత ఉద్యోగులను తీసుకోవడం జరిగింది ఫస్ట్ టైం. ఇంకో విషయం ఏంటంటే బ్రిటన్ నుంచి ఫ్రీగా విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు రావడం జరిగింది. తద్వారా ప్రజలకు ఉచిత విద్యా అవకాశాలు, ఉచిత ఆరోగ్యాన్ని అందించిర్రు. ఉచిత ఆరోగ్య సేవలను, ఉచిత విద్యా సేవలను అందించడం ద్వారా మత మార్పిడి అనేది జరిగింది. ఈ చట్టంలో ఇంతే గుర్తుంచుకుంటే చాలు. మనం నెక్స్ట్ యాక్ట్కి వెళ్దాం. నెక్స్ట్ 1833 చార్టర్ చట్టం. 1833 చార్టర్ చట్టం మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ కంపెనీ వ్యవహారాలను, పాలనా వ్యవహారాలను మరో 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. దీంతో పాటు కంపెనీ యొక్క వ్యాపార లావాదేవీలు పూర్తిగా రద్దయి ఓన్లీ పాలనా వ్యవహారాలు మాత్రమే వీళ్ళు చూసుకున్నారు. ఓన్లీ పాలనా వ్యవహారాలు మాత్రమే. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రస్తుతానికి పాలనా వ్యవహారాలు ఈ 1833 చట్టం ప్రకారం, 1833 చార్టర్ చట్టం ప్రకారం అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే యూరోపియన్ పౌరులకు కూడా వాళ్ళు వలస రావడానికి, వారు కొంత సంపాదించడానికి కూడా కొంచెం స్వేచ్ఛనిచ్చారు. యూరోపియన్ పౌరులను యూరోపియన్లకు వ్యాపారం చేసుకోవడానికి మరియు సంపాదించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక విషయం మాట్లాడుకున్నాం, 1773 రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పేసి. ఇందులో మనకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవి ఏర్పడిందని చెప్పేసి అనుకున్నాం. అతని కింద కార్యనిర్వాహక వర్గంలో 4 సభ్యులు ఉంటారని చెప్పేసి చెప్పుకున్నాం. సో వాళ్ళ సభ్యుల పేరు కూడా మనం చెప్పుకున్నాం. దాంతోపాటు 1784 పిట్స్ యాక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇందులో మనం చేసినట్టే ఆ కార్యనిర్వాహక వర్గంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఒక కార్యనిర్వాహక వర్గం ఉంటుంది, అందులో 4 సభ్యులు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఈ 1784 పిట్స్ యాక్ట్ లో వారి సంఖ్య 3కి తగ్గించని చెప్పేసి అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఈ 1833 చార్టర్ చట్టంలో వారి సంఖ్యను మళ్ళీ తిరిగి 3 నుంచి 4 పెంచారు. ఇందులో 3 సభ్యులు ప్లస్ ఒక న్యాయ సభ్యుడు కావాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది. ఆ న్యాయ సభ్యుని పేరు మెకాలే అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ చట్టం ప్రకారమే బానిసత్వాన్ని కొంతవరకు తొలగించడం జరిగింది. ఈ బానిసత్వాన్ని తొలగించేందుకు బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నించారు. అందులో లార్డ్ ఎలిన్ బరో మాత్రం దీన్ని వ్యతిరేకించారు. ఈయన పేరు మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి, ఎలిన్ బరో వ్యతిరేకించారు. నెక్స్ట్ ఏంటంటే సివిల్ సర్వీస్లలో ఓపెన్ కేటగిరీని ప్రతిపాదించారు. అందుకు మాత్రం మన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించారు. సో ఇంతే గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది మనకు. ఇక్కడ 1833 చార్టర్ చట్టం. సో యాజ్ గా 20 సంవత్సరాలు పాలనా వ్యవహారాలు పెంచిర్రు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యూరోపియన్లకు ఇంతకుముందు చట్టంలో బ్రిటన్ పౌరులకు వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ 33 చట్టంలో యూరోపియన్ పౌరులకు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిర్రు. ఇంకొక విషయం ఏంటంటే కంపెనీ పాలన వ్యవహారాలు మాత్రమే చూసుకుంది, వ్యాపార లావాదేవీలను పూర్తిగా రద్దు చేసింది. ఇక్కడ 3 నుంచి 4 పెంచారు. ఎవరి సంఖ్యను? కార్యనిర్వాహక వర్గ సభ్యులను. అందులో ఒక న్యాయ సభ్యుల్ని ఉండగా చూసుకున్నారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఓపెన్ సీరియస్ పోస్టుల్ని వ్యతిరేకించారు. బానిసత్వాన్ని తగ్గించారు. దాన్ని వ్యతిరేకించింది మాత్రం ఎలిన్ బరో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంతకన్నా మనకు గుర్తుంచుకోవాల్సిన అంశాలంటూ ఏమీ లేవు. సో ఇంతే. సో ఇంతకుముందు చట్టాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంతకుముందు చట్టాలు మనకి ఇవన్నీ మనకు గుర్తుంటాయా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఈ పాయింట్స్ అన్ని ఒక దగ్గర నుంచి ఒక యాక్ట్కి వెళ్ళిపోతాయి. ఈ పాయింట్లో ఏది గుర్తుంచుకోవాలి, చట్టాలు మనకు గుర్తుంటాయా అని చెప్పేసి గుర్తుండవు. సో చిన్న ట్రిక్స్ నేను చెప్తాను, వినండి.
1793 చార్టర్ చట్టం. దీనికి +20 వేస్తే 1813 చార్టర్ చట్టం వస్తుంది. మళ్ళీ దీనికి +20 వేస్తే 1833 చార్టర్ చట్టం వస్తుంది. మళ్ళీ దీనికి +20 వేస్తే 1853 చార్టర్ చట్టం వస్తుంది. సో ప్రతిసారి 1793 నుంచి 1853 వరకు ప్రతిసారి పాలనా వ్యవహారాలను 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. సో ఇలాగ మనం గుర్తుంచుకుంటే చాలు. మిగతా 2 యాక్ట్స్ మనం చెప్పుకున్నాం. సో 73 యాక్ట్, రెగ్యులేటింగ్ యాక్ట్ చచ్చినట్టు మనకు గుర్తుంటుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ 1784 ఇదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి అంతే. ఇదొకటి గుర్తుంచుకోండి, మిగతాదంతా యాస్టీస్. అక్కడ నేను 1833 చార్టర్ చట్టంలో ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను. ఇంపార్టెంట్ థింగ్ అండ్ మేజర్ థింగ్ ప్రతి ఎగ్జామ్లో ఇది అడుగుతూ ఉంటాడు. సో గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. సో మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటింగ్. ఈ చట్టంలో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది. మీరు కావాల్సింటే ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి. పాత సివిల్స్ పేపర్స్ కానీ, పాత గ్రూప్ 1 పేపర్స్ కానీ, పాత గ్రూప్ 2 పేపర్స్ కూడా చూడండి. చాలా ఈ క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ థింగ్, కొంచెం మర్చిపోవడం అయింది, సారీ. 1853 చార్టర్ చట్టం గురించి చర్చించుకుందాం. ఇందులో ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇలా ఏర్పాటు చేయడం. ఇందులో భారతీయులకు మొత్తం ఆరుగురు శాసనసభ్యుల్లో 4 శాసనసభ్యులు స్థానికత నుంచి తీసుకోవడం జరిగింది. అందులో ఆగ్రా, బెంగాల్, మద్రాస్, బొంబాయి ప్రాంతాల నుంచి స్థానికులకు శాసనసభలో స్థానాలు కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లా కమిషన్ సిఫార్సుల మేరకు ఐపీసీ అనగా ఇండియన్ పీనల్ కోర్టుని 1860లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే సివిల్ సర్వీసుల గురించి ఉన్నాయి కదా, ఆ సివిల్ సర్వీసులను ఓపెన్ కేటగిరీలో పరీక్షలు పెట్టాలని చెప్పేసి లార్డ్ మేకాలా సూచించడం జరిగింది. దానికోసం 1854లో నూతన పరీక్ష విధానాన్ని ఈయన ప్రతిపాదించారు. ఇంతకన్నా అవసరం లేదు. సో ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడింది. మొత్తం 6 శాసనసభ్యులు ఉంటే అందులో 4 భారతీయులకు సభ్యులు మన అవకాశాన్ని ఇచ్చారు. నలుగురికి ఏ ప్రాంతాల నుంచి అంటే ఆగ్రా, బెంగాల్, మద్రాస్, బొంబాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఐపీసీ 1860. నెక్స్ట్ లార్డ్ మేకాలే సివిల్ సర్వీస్ కమిషన్ నూతన విధానాన్ని 1854 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంత చాలు. నెక్స్ట్ 1858 భారత ప్రభుత్వ చట్టం. సో ఇంతకు ముందు వచ్చేటన్ని చార్టర్ చట్టాలని ఇక్కడ నుంచి వచ్చినవన్నీ 1850 నుంచి వచ్చినట్టు కౌన్సిల్ చట్టాలని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఈ చట్టాలు అనేవి బ్రిటిష్ రాణి వచ్చినప్పుడు చేయబడినవి, అవి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేసినవి. సో ఇది కొంచెం తేడాను గుర్తించండి. సో ఇక్కడ విషయం ఏంటంటే 1857 తిరుగుబాటు మన అందరికీ తెలుసు, మన చరిత్రలో చదువుకున్నాం. ఆ తిరుగుబాటు తర్వాత 1858 నవంబర్ 1 బ్రిటిష్ రాణి ఒక విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసింది. ఏంటంటే పాలనను బ్రిటన్ గవర్నమెంట్ చేపడుతుందని చెప్పేసి. ఇప్పుడు పాలన మొత్తం విక్టోరియా మహారాణి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిని వైస్రాయ్గా మార్చడం జరిగింది.
సో వైస్రాయ్గా మార్చడం జరిగింది. ఇక్కడ హింట్స్ కొన్ని కీవర్డ్స్ ఇస్తా, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో మనకు ఏంటి, గవర్నర్ జనరల్ ఆఫ్ పోర్ట్ విలియం అని చెప్పేసి పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో. అదే 1833 చార్టర్ చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఇది ఇప్పుడు ఈ 1833 చార్టర్ చట్టం ఇప్పుడు ఈ 1858 భారత ప్రభుత్వం చట్టంలో వైస్రాయ్గా మార్చడం జరిగింది. సో వీటిని కొంచెం గుర్తుంచుకోండి తేడాను. గవర్నర్ జనరల్ ఆఫ్ ప్రెసిడెన్సీ ఆఫ్ పోర్ట్ విలియంని గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తా ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తాను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఇక్కడ వైస్రాయ్గా మార్చడం జరిగింది. సో ఇలాగా మారుతా ఉండడం జరిగింది. ఆ పరిణామ క్రమం ఇది ఒకసారి గుర్తుంచుకోండి. ఇదే చట్టంలో గవర్నర్ జనరల్ అనే పదవిని సృష్టించడం జరిగింది. గవర్నర్ జనరల్ అనే పదవిని సృష్టించడం జరిగింది. ఈ చట్టంలో వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్. వైస్రాయ్ ఏం చేస్తారంటే, స్థానిక సంస్థలు ఉంటాయి కదా, అదే స్వదేశీ సంస్థల్లో వైస్రాయ్ అని చెప్పేసి, అలాగే బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో గవర్నర్ జనరల్ అని చెప్పేసి పేరు అంతే. ఇక్కడ పేరు ఒకటే చేంజ్, వ్యక్తి మాత్రం ఒకటే. సో మొదటి భారత వైస్రాయ్ ఎవరంటే కన్నింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేను లార్డ్ అని విలువను, లార్డ్ అంటే దేవుడు అని చెప్పేసి అంటారు, నాకు అంత నేను పిలువనట్ల కన్నింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇదే చట్టంలో వైస్రాయ్ యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. వైస్రాయ్ యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకో పదవి కూడా సృష్టించడం జరిగింది. ఏంటంటే భారత రాజ్య కార్యదర్శి అని చెప్పేసి, రాజ్య కార్యదర్శి. సో భారత మొదటి రాజ్య కార్యదర్శి ఎవరంటే చార్లెస్ వుడ్. ఈయన హోదారీత్యా బ్రిటిష్ గవర్నమెంట్లో క్యాబినెట్ మంత్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలన ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, బ్రిటిష్ రాణి, మలిపేస్తున్నాను ఒకసారి రబ్ చేస్తా, క్లియర్గా ఉంటుంది. రాణి, నెక్స్ట్ సో ఈ యాక్ట్లో ఫస్ట్ పాలన అనేది ఎవరి దగ్గర నుంచి మొదలవుతుందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రాణి దగ్గర నుంచి పార్లమెంట్కి వస్తుంది, బ్రిటిష్ పార్లమెంట్కి వస్తుంది. ఈ బ్రిటిష్ పార్లమెంట్ నుంచి రాజ్య కార్యదర్శి కిందికి వస్తుంది. అతని కిందికి వైస్రాయ్ వస్తారు. సో ఇక్కడ రాజ్య కార్యదర్శికి 15 మంది సలహాదారులు ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది సింపుల్గా 1858 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ మనం 1861 కౌన్సిల్ చట్టం గురించి తెలుసుకుందాం. ఇందులో శాసన నిర్మాణంలో భారతీయులకు చోటు దక్కింది. అందులో చెప్పుకోదగిన వారు బెనారస్ రాజు నారాయణ సింగ్, క్షమించాలి, రాజా నారాయణ సింగ్. తర్వాత పటియాల రాజు, రాజా నరేంద్ర సింగ్.
వీళ్ళు. ఇంకా నెక్స్ట్ 1861 కౌన్సిల్ చట్టం మనం చూసినట్టయితే పోర్ట్ఫోలియోను విలియం బెండింగ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. పోర్ట్ఫోలియో అంటే మంత్రులకు వివిధ శాఖలను కేటాయించడం అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇంకా నెక్స్ట్ 1862లో బొంబాయి మద్రాసుల్లో హైకోర్టు ఏర్పడడం జరిగింది. 1866లో అలహాబాద్లో హైకోర్టు ఏర్పడడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ మద్రాస్ మరియు బొంబాయి ప్రావిన్స్లకు శాసన అధికారులను రద్దు చేయడం జరిగింది కదా, దాన్ని శాసన అధికారులను తిరిగి వాటికి ప్రసాదించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే పంజాబ్ ఈశాన్య ప్రావిన్స్లో నూతన లెజిస్లేషన్ను ప్రారంభించడం జరిగింది. సో 1861 కౌన్సిల్ చట్టంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1862లో బొంబాయి మరియు మద్రాసులో హైకోర్టులు ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు 1866లో అలహాబాద్లో హైకోర్టు ఏర్పడడం జరిగింది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఉంది కదా, అందులో మద్రాసు బొంబాయి ఉన్నాయి కదా, వాటి యొక్క శాసనాధికారులను రద్దు చేయడం జరిగింది. ఈ 1861 చట్టంలో వాటిని పునరుద్ధరించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే పంజాబ్ ఈశాన్య ప్రావిన్స్లో నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతే గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ మనం 1892 కౌన్సిల్ యాక్ట్ గురించి చర్చించుకుందాం. ఈ యాక్ట్ 1861 కౌన్సిల్ యాక్ట్ సరిదిద్దడానికి ఈ యాక్ట్ ఏర్పడింది. అందులో ఉన్న తప్పులు సవరణ చేయడానికి ఈ యాక్ట్ అనేది ఏర్పడింది. ఇందులో భారతీయులకు శాసనసభలో అనధికార సభ్యులుగా అవకాశం కల్పించడం జరిగింది. కేంద్ర శాసనసభలో 10 సభ్యులకు తగ్గకుండా 16 సభ్యులకు మించకుండా భారతీయులకు స్థానం కలిగించారు. అలాగే రాష్ట్ర శాసనసభలో 8కి తగ్గకుండా 20కి మించకుండా భారతీయ సభ్యులకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇందులో ఎలా ఎంపికైన వారిలో సురేంద్రనాథ్ బెనర్జీ, రాజ్ బిహారీ ఘోష్, బిల్ గ్రామీ, సురేంద్రనాథ్ మొదలైన వారు ఉన్నారు. సో ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం బడ్జెట్ గురించి చర్చించుకునే అవకాశం ఈ చట్టం కల్పించింది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చర్చించవచ్చు. ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. బడ్జెట్ పై తొలిసారిగా 1882 కౌన్సిల్ చట్టం బడ్జెట్ గురించి చర్చించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇంకా నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సభలో చర్చించవచ్చు. ఇవి మనకు 2 మేజర్ థింగ్స్. సో ఇంతే గుర్తుపెట్టుకుంటే చాలు. 1909 దీన్నే మార్లే మింటో సంస్కరణలు కూడా అంటారు. మార్లే మింటో సంస్కరణలు ఎందుకంటారంటే మార్లే అతను అప్పటి భారత రాజ్య కార్యదర్శి, ఇతను భారత వైస్రాయ్. వీరు సంస్కరణ చేపట్టారు. వీరి పేరు మీద మార్లే మింటో సంస్కరణ అని చెప్పేసి పేరు రావడం జరిగింది. ఇక్కడ 1909 కౌన్సిల్ చట్టంలో ఇటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ శాసనసభ స్థానాలను పెంచారు. అటు కేంద్రంలో శాసనసభ స్థానాలను 16 నుంచి 60కి పెంచారు. అలాగే ఒరిస్సా, నెక్స్ట్ అస్సాం, బీహార్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో
శాసనసభ స్థానాలను 50కి పెంచారు. బర్మాలో శాసనసభ స్థానాలను 30కి పెంచారు. ఇక్కడ 1909 కౌన్సిల్ చట్టంలో మేజర్ థింగ్ ఏంటంటే 1909 యాక్ట్ అనేది మత ప్రాతిపదికన నియోజకవర్గాలను విడదీయడం జరిగింది. సో 1909 మత ప్రాతిపదికన నియోజకవర్గాలని విడదీయడం జరిగింది. మన లార్డ్ మింటోని మత ప్రాతిపదికన మత నియోజకవర్గాల పితామహుడు అని చెప్పేసి అంటారు. ఇంకా భారత వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలోకి మొట్టమొదటిగా ఒక సభ్యున్ని తీసుకోవడం జరిగింది. ఆ సభ్యుని పేరు సత్యేంద్రనాథ్ సిన్హా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సత్యేంద్రనాథ్ సిన్హా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 1909 కౌన్సిల్ చట్టంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవే. సో మేజర్గా వీళ్ళు ఏం చేశారంటే అటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు శాసనసభ స్థానాన్ని పెంచారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మత ప్రాతిపదికన నియోజకవర్గాలను విడదీశారు. ఫస్ట్ టైం వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో ఒక భారతీయునికి చోటు తగ్గింది. అతని పేరు సత్యేంద్రనాథ్ సిన్హా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దట్స్ ఎనఫ్. నెక్స్ట్ మనం 1919 కౌన్సిల్ చట్టం గురించి తెలుసుకుందాం. దీన్నే మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణ కూడా అంటారు. ఈ చట్టం అనేది డిసెంబర్ 18, 1918 రోజున పార్లమెంట్ ఆమోదం పొందింది. 1921 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ చట్టంలో పార్లమెంటరీ విధానాన్ని ఏర్పరిచారు. ఇందులో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను విభజన జరిగింది. సో కేంద్రానికి ఏవే వస్తాయంటే విదేశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు మరియు తంతి తపాలా, ఎగుమతులు దిగుమతులు అనేవి కేంద్ర అధికారాలు. ఇక రాష్ట్ర వ్యవహారాల కిందికి వస్తే ప్రజా ఆరోగ్యం, ప్రజా మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సంస్థల నిర్వహణ వంటివి ఇంకా రాష్ట్రాయికి వస్తాయి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేంద్ర జాబితాలో 47 అంశాలు, రాష్ట్ర జాబితాలో 51 అంశాలను చేర్చడం జరిగింది. సో ఏ అంశాలు దేని కిందకి వస్తాయని చెప్పేసి ఇలా చేర్చడం జరిగింది. యాక్ట్లో ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ద్వంద్వ పాలనలో రిజర్వ్డ్ అంశాలని చెప్పేసి నెక్స్ట్ ట్రాన్స్ఫర్డ్ అంశాలని చెప్పేసి విభజన చేయడం జరిగింది. రిజర్వ్డ్ అంశాల కింద 22 అంశాలు, ట్రాన్స్ఫర్డ్ అంశాల కింద 28 అంశాలు రావడం జరిగింది. ట్రాన్స్ఫర్ అంశాల కింద నీరు పారుదల, నెక్స్ట్ ప్రజారోగ్యం, ప్రజా మౌలిక సల్పన అనే అంశాలు వస్తాయి. నెక్స్ట్ రిజర్వ్డ్ అంశాల కింద పరిశ్రమలు వంటి అంశాలు రిజర్వ్ అంశాల కింద వస్తాయి. ఈ చట్టం ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు జరగబడ్డాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ చట్టం ద్వారా మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు, ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని చెప్పేసి. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొత్తం 60 మంది సభ్యులు ఉన్నారు. ఈ 60 మంది సభ్యుల్లో 34 మంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. సో ప్రత్యక్ష ఎన్నిక. సో మిగతా 26 మంది వీరిని నామినేట్ చేస్తారు. ఎవరు నామినేట్ చేస్తారంటే భారత వైస్రాయ్ నామినేట్ చేస్తారు. సో వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. ఇంకా దిగువ సభను చూసుకుంటే దిగువ సభలో మొత్తం 144 మంది ఉంటారు. ఇందులో 103 మంది
ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. 41 మంది నామినేటెడ్. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. సో మొత్తం దిగువ సభలో 144 మంది ఉంటారు. 103 మంది నామినేట్ అవుతారు. క్షమించాలి, ప్రత్యక్ష ఎన్నిక. వీళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. మిగతా 41 మంది నామినేట్ సభ్యులు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. లండన్లో భారత రెవెన్యూ పాలన వ్యవహారాలను సమీక్షించడానికి ఒక కొత్త అధికారిని నియమించారు. వారినే భారత హై కమిషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ చట్టం ద్వారా ఒక ఆడిటర్ని కూడా నియమించారు. ఆడిటర్ ఆఫ్ జనరల్గా నియమించారు. ఆడిటర్ ఆఫ్ జనరల్ని కూడా నియమించడం జరిగింది. ఇదే చట్టం ద్వారా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, కేంద్ర రాష్ట్రాల మధ్య అంతర్ వ్యవహారాలను సమీక్షించడానికి లేదా అంతర్రాష్ట్ర మరియు కేంద్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించడానికి వైస్రాయ్కి పూర్తి అధికారం ఉంది. ఇది 10 సంవత్సరాల తర్వాత ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ చట్టంలో పేర్కొన్నారు. సో ఈ 1919 కౌన్సిల్ చట్టంలో సింపుల్గా గుర్తుంచుకోవాలంటే, మళ్ళీ కేంద్ర మరియు రాష్ట్రాల శాసనసభలను స్థానాలు పెంచారు. ఇంకొక విషయం ఏంటంటే, భారత హై కమిషనర్ మరియు ఆడిటర్ జనరల్ పదవిని సృష్టించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి వైస్రాయ్కి అధికారం కల్పించారు. 10 సంవత్సరాల తర్వాత ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ చట్టంలో పేర్కొన్నారు. సో ఇంతే గుర్తుంచుకుంటారు, ఇంకా నథింగ్. నెక్స్ట్ టైంకి వెళ్దాం. నాకు సైమన్ కమిషన్ అనేది 1919 మాంటైన్ చేయించుకున్న సంస్కరణలను అధ్యయనం కోసం దీన్ని పెట్టడం జరిగింది. అప్పటి బ్రిటిష్ ప్రధాని అయిన బల్డ్విన్ దీన్ని నియమించడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు సర్ జాన్ సైమన్. అతని పేరుగానే ఈ కమిషన్ పేరు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, మొదటి విడతగా 1928 మార్చి 31న మొదటి విడతగా ఇది రావడం జరిగింది. రెండో విడతగా అక్టోబర్ 11, 1928న ఇది రావడం జరిగింది. సో దీన్ని మన వాళ్ళు వ్యతిరేకించారు. సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పేసి చాలా నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే 1930లో తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. రిపోర్ట్లో ముఖ్యాంశాలు ఏమున్నాయంటే, భారతదేశానికి సమైక్య విధానాన్ని పెంపొందించాలి. దాంతోపాటు రాష్ట్ర శాసనసభ మండలిను పెంచాలి. హైకోర్టు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని చెప్పేసి వీళ్ళు సూచించడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకు సమైక్య విధానాన్ని ప్రోత్సహించింది ఇక్కడ ఇది. సో భారతీయులకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి ఇది కోరిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా మనం నెక్స్ట్ నెహ్రూ నివేదిక చూద్దాం. నెహ్రూ నివేదిక లేదా రిపోర్ట్ను చూద్దాం. సో ఇప్పుడు మనం సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి మనం నినాదించారు కదా, దీంతో బ్రిటిష్ వాళ్ళకి కొంచెం మండిపోయింది. ఆ బ్రిటిష్ వైస్రాయ్ అప్పుడు ఎవరంటే బిర్కెడ్ హెడ్ ఏం చేశారంటే, ఒక సవాల్ బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఒక సవాల్ ఇస్తారు. ఏమంటే, మీరు ఒక స్వతంత్ర రాజ్యాంగాన్ని తయారు చేసుకోగలుగుతారా అని చెప్పేసి ఒక సవాల్ ఇస్తారు. ఆ సవాల్ని తీసుకొని మన నెహ్రూ గారు 1928 మే 19 ముంబైలో కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశంలో రాజ్యాంగ రచనకు పునాది వేస్తారు. 9 మందితో ఒక రాజ్యాంగ కమిటీని
వేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే ఈ రిపోర్ట్లో ముఖ్యాంశాలు ఏంటంటే భాషా ప్రతిపాదికన రాష్ట్రాలు ఏర్పడాలి. నెక్స్ట్ ఇందులో మొదటిసారిగా ప్రాథమిక హక్కుల గురించి పేర్కొనడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అల్పసంఖ్యాకుల వారికి 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్ కల్పించాలి. నెక్స్ట్ దాంతోపాటు బెంగాల్ మరియు పంజాబ్ యొక్క మత ప్రాతిపదికన ఉన్న నియోజకవర్గాలను రద్దు చేయాలని చెప్పేసి రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సో నెహ్రూ రిపోర్ట్ అంటే ఏం లేదు, వాళ్ళు మనకు సవాలు ఇస్తారు, రాజ్యాంగం తయారు చేసుకోగలరా అని చెప్పేసి ఆ సవాల్ను మనం తీసుకుంటారు. ఆ సవాల్ తీసుకొని 1928 మే 13న అఖిలపక్ష సమావేశం జరుపుతారు. దాంట్లో 9 మంది సభ్యులతో రాజ్యాంగ రచన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే భాషా ప్రాతిపదికన లింగ్విస్టిక్ వైజ్గా స్టేట్స్ని కాన్స్టిట్యూట్ చేయడం. ఇంకొక విషయం ఏంటంటే పంజాబ్ మరియు బెంగాల్లో మత ప్రాతిపదిక నియోజకవర్గాలు ఉన్నాయిగా, వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే 19 ప్రాథమిక హక్కుల గురించి ఈ రిపోర్ట్లో మొదటగా పేర్కొనడం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇంతే చాలు, మనకు ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ దీపావళి ప్రకటన. ఈ దీపావళి ప్రకటన ఇర్విన్ చేయడం జరుగుతుంది. ఇర్విన్ అక్టోబర్ 31, 1929లో దీన్ని చేయడం జరుగుతుంది. ఇర్విన్ ఈ ప్రకటన చేస్తారు అక్టోబర్ 31, 1929లో. ఈ ప్రకటన యొక్క ఉద్దేశం ఏంటంటే మన సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది కదా, ఆ రిపోర్ట్తో పాటు రాజ్యాంగ సవరణకు అవసరమైన సిఫారసు చేయాల్సిందిగా భారతదేశంలోని కాంగ్రెస్ నాయకులను రౌండ్ టేబుల్ సమావేశాలకు ఆహ్వానిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే పోరు. సో అందుకుగాను దీపావళి ప్రకటన అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం రౌండ్ టేబుల్ సమావేశాల గురించి చర్చిద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఒక పాయింట్ మర్చిపోయినా, 1929లో బ్రిటన్కు ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా కొత్త వ్యక్తి ఎవరంటే మెక్డొనాల్డ్ రామ్సే అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు జరిగిందో మనకు తెలుసు. సో సైమన్ కమిషన్ యొక్క రిపోర్టు ప్లస్ భారత రాజ్యాంగ సవరణల గురించి చర్చించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. లండన్లో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ డేట్ మనకి ఇంపార్టెంట్. 12 నవంబర్ నుంచి 1931 జనవరి 19 వరకు జరిగినాయి. ఈ డేట్ మనకి ఇంపార్టెంట్. సో మన కాంగ్రెస్ వాదులు ఎవరు ఇందులో పాల్గొనలేదు. ఇలా పాల్గొంది ఎవరంటే ముస్లిం లీగ్ తరఫున మొహమ్మద్ జిన్నా, నెక్స్ట్ మొహమ్మద్ అలీ, మొహమ్మద్ షఫీ పాల్గొన్నారు. నెక్స్ట్ హిందూ మహాసభ నుంచి తేజ్ సంప్రూ, నెక్స్ట్ ముంజే వంటి వారు ఇందులో పాల్గొన్నారు. ఇదే సమావేశానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పాల్గొన్నారు. సో మన ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోలేదు. ముస్లిం లీగ్ నుంచి మొహమ్మద్ జిన్నా, ఆగా ఖాన్, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ అలీ పాల్గొన్నారు. నెక్స్ట్ హిందూ మహాసభ నుంచి ముంజే, తేజ్ బహదూర్ సంప్రూ గారు పాల్గొన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పాల్గొన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగితే 3 రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా హాజరయ్యాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఒప్పందం. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి మన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోకపోవడం వల్ల ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం అనేది సక్సెస్ఫుల్గా కాలేదు. సో ఎవరు రాలేదని చెప్పేసి రెండో రౌండ్ టేబుల్ సమావేశం కోసం మన గాంధీని ఇర్విన్ గారు ఒక చిన్న ఒప్పందం కోసం రావడం జరుగుతుంది. ఆయన మార్చ్ 5, 1931 గాంధీ గారిని కలవడం జరుగుతుంది. వారితో కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. ఏంటంటే ఎవరైతే
స్వతంత్రోద్యమంలో అరెస్ట్ అయ్యారో కార్యకర్తలు వాళ్ళందరినీ మేము రిలీజ్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉప్పు పని లేకుండా పండిస్తున్నారో వాళ్ళు అట్నే పని కట్టకుండా వదిలేస్తాం మేము. ఇంకొక విషయం ఏంటంటే మీరు విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తారు కదా, వాటిని కూడా మేము సమర్థిస్తామని చెప్పేసి ఇలా గాంధీ గారితో ఒప్పందం చేసుకోవడం జరుగుతూ ఉంది. సో గాంధీ గారు ఈ ఒప్పందానికి తలొగ్గి 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది, దానికి హాజరయ్యారు. నెక్స్ట్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఇది 7 సెప్టెంబర్ 1931 నుంచి డిసెంబర్ 1, 1931 వరకు జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. డేట్స్ మనకు కొంచెం ఇంపార్టెంట్. నేను డేట్స్ ఎందుకు ఇస్తున్నా అంటే కొంచెం ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే ప్రమాదం ఉంది. ఇందులో మన గాంధీ గారు రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి పాల్గొన్నారు. సో మన గాంధీ గారు ఏకైక రౌండ్ టేబుల్ సమావేశానికి పాల్గొన్నారు, అది రెండో రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. మహిళల తరపున సరోజినీ నాయుడు గారు పాల్గొన్నారు. నెక్స్ట్ అల్పసంఖ్యాకుల వర్గాల నుంచి మన అంబేద్కర్ గారు పాల్గొన్నారు. ముస్లిం లీగ్ నుంచి మొహమ్మద్ జిన్నా పాల్గొన్నారు. వీరందరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇంకొక విషయం, 107 సంస్థానాధిపతులు కూడా ఇందులో పాల్గొన్నారు. వీళ్ళందరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సో మన గాంధీ గారు అన్నారు, మీరు విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తున్నారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళని నిందిస్తారు. సో గాంధీ గారు ఇండియాకి రాగానే బ్రిటిష్ వారు జైల్లో పెడతారు. సో ఇక్కడ మనకు రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఎవరు పాల్గొన్నారు, ఎవరి తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు, అంతే. ఇది కూడా సక్సెస్ కాలేదు. నెక్స్ట్ మనకు కమ్యూనల్ అవార్డు ఏంటంటే ఏం లేదు, మనకు మైనార్టీ వర్గాలకు మత ప్రాతిపదికన నియోజకవర్గాలు ఉన్నట్టు ఇంకా అల్పసంఖ్యాకుల వర్గాలు ఉంటారు కదా, ఎవరైతే తక్కువ క్యాస్ట్ ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పటి ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ నిర్ణయించుకున్నారు. దీన్ని 1932 ఆగస్టు 4న ఈ కమ్యూనల్ అవార్డుని ప్రకటించారు. దీనికి నిరసనగా సెప్టెంబర్ 20న గాంధీ గారు ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష పూనుగొన్నారు. ఈ నిరాహార దీక్షను అప్పటి అంబేద్కర్ గారు మరియు మదన్ మోహన్ మాలవ్య గారు గాంధీ గారికి సర్ది చెప్పి ఈ దీక్షను విరమించారు. ఇక్కడ కమ్యూనల్ అవార్డ్స్ అంటే ఏం లేదు, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉంటారో వాళ్ళ కోసం నియోజకవర్గాలను కేటాయించడం. సో శ్వేతపత్రం అంటే ఏం లేదు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నాయి కదా, ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఒక పత్ర రూపంలో దాన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క అంశాలను సెలెక్ట్ కమిటీ పరిశీలించడం జరుగుతుంది. ఆ సెలెక్ట్ కమిటీ యొక్క అధ్యక్షుడు లిన్ లిత్ గో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ పత్రాన్ని మనవాళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు, అంతే. నెక్స్ట్ 1930 చట్టం, ఇది చాలా ఇంపార్టెంట్. దీని ఆధారంగానే మనకు రాజ్యాంగ రూపకల్పన జరిగింది. చాలా మట్టుకు ఈ చట్టం నుంచి మనం తీసుకోవడం జరిగింది యాక్ట్స్ అనేది. సో ఈ చట్టం ప్రకారం మనకు ఒక మినీ రాజ్యాంగం అనేది ఏర్పడింది. ఈ చట్టం ప్రకారం మనకు 10 షెడ్యూళ్ళు, 321 ఆర్టికల్స్ అనేవి ఏర్పడ్డాయి. 1937 నుంచి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, ఈ మినీ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఇంకా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనేది 3 రకాలుగా జరిగింది. ఒకటి ఫెడరల్ జాబితాలో 59 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రొవిన్షియల్ జాబితా, ఈ ప్రొవిన్షియల్ జాబితాలో 54 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇదే చట్టంలో రాష్ట్రంలో ఉన్న ద్వంద్వ పాలనకు స్వస్తి పలికారు, కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. అది ఒకటి రిజర్వ్డ్ అని, నెక్స్ట్ ట్రాన్స్ఫర్డ్ అంశాలని చెప్పేసి ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ 1930 చట్టంలో
గుర్తుంచుకున్న అంశాలు ఏంటంటే ట్రాన్స్ఫర్డ్ అంశాలు. ఈ ట్రాన్స్ఫర్డ్ అంశాలను గవర్నర్ జనరల్ 10 మంది సభ్యులను నియమించుకొని వారి సహాయంతో పాలనా వ్యవహారాలు నిర్వహిస్తాడు. నెక్స్ట్ దిశోబా విధానాన్ని దేశం మొత్తం 11 ప్రావిన్సులలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టం ద్వారా. నెక్స్ట్ ఈ చట్టం ద్వారా 275 దిగువ సభ సీట్లను పెంచారు. క్షమించాలి, మొత్తం దిగువ సభ సీట్లను 275కు పెంచారు. నెక్స్ట్ ఎగువ సభ సీట్లను 260కి పెంచారు. ఇదే చట్టంలో 10% ఓటు హక్కు కల్పించారు. మొత్తం జనాభాలో 10% జనాభాకి ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. 1937లో ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా భారతదేశం నుంచి బర్మాను వేరు చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారానే ఒరిస్సా మరియు సింధ్ ప్రాంతాలను వేరు చేయడం జరిగింది. మరియు ఈ చట్టం ద్వారానే స్టేట్ పిఎస్సి మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి. ఈ చట్టం ద్వారానే రిజర్వ్డ్ బ్యాంక్ అనేది ఏర్పడింది. సో ఇవి అనేది మనకి ఇంపార్టెంట్, ఇవి కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇక్కడ ఏం లేదు, ఒకటే చేసిరు వీళ్ళు. ఏంటంటే శాసనసభ స్థానాలు పెంచిరు, అది ఎగువ సభ కావచ్చు దిగువ సభ కావచ్చు. సో అది పెంచిర్రంటే ఏమవుతుంది, ఓటు హక్కు కల్పించాల్సి వస్తుంది. సో ఓటు హక్కు కల్పించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిఎస్సి అంటే మనకు యూపీఎస్సీ వచ్చిందంటే స్టేట్ పిఎస్సీ వస్తుంది. దాంతోపాటు ఫెడరల్ కోర్ట్ ఒకటి, అడిషనల్గా రిజర్వ్ బ్యాంక్ ఒకటి, ఇంతే చాలు మనకు. సో ఈ చట్టాన్ని మన నెహ్రూ గారు ఎలా వర్ణించారని చెప్తే, ఎలా విమర్శించారని చెప్పేసి చెప్తే మనం మంచి వాహనానికి బేకులు అమర్చి ఇంజన్ పెట్టడం మర్చిపోయారని చెప్పేసి దీన్ని వ్యాఖ్యానించడం జరిగింది. సో మరొకసారి దీన్ని నెహ్రూ గారు ఇలా వ్యాఖ్యానించారు. ఒక మంచి వాహనానికి బ్రేకులు అమర్చి ఇంజను పెట్టడం మర్చిపోయారని చెప్పేసి దీన్ని వ్యాఖ్యానించారు. నెక్స్ట్ మనకు లిన్ లిత్గో ప్రతిపాదనలు. ఈ లిన్ లిత్గో ప్రతిపాదననే మనం ఆగస్ట్ ప్రతిపాదన కూడా అంటాము. సో ఈయన ప్రపోజల్ ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశం నుంచి సైనికులు సహకరిస్తే భారతదేశానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిస్తామని చెప్పేసి ఈయన ప్రతిపాదన చేశారు. దాంతోపాటు ఎవరైతే మైనారిటీ వర్గాలు ఉంటారో మరియు అట్టరు వర్గాలు ఉంటారో వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి ఈయన ప్రతిపాదిస్తారు. దాంతోపాటు వివిధ రాజకీయ పార్టీలకు గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక వర్గంలో చోటు తగ్గిస్తామని చెప్పేసి ఈయన ప్రతిపాదించడం జరుగుతుంది. సో యాస్టీజ్ మన కాంగ్రెస్ వర్గ సభ్యులు తిరస్కరించడం జరుగుతుంది. సో క్రిప్స్ ప్రతిపాదన మనకు లిన్ లిత్గో ప్రతిపాదన ఫెయిల్ అయింది కాబట్టి ఆయన పక్క దోసి విన్స్టన్ చర్చిలో క్రిప్స్ను పంపిస్తారు. ఇది 1942 మార్చ్లో పంపించడం జరుగుతూ ఉంది. మార్చ్ 11న పంపించారు. సో ఈయన కూడా ఏమంటారంటే, మీరు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మేము వీలు కల్పిస్తాం, ఆ రాజ్యాంగం కూడా మీరు ఎన్నుకోబడిన సభ్యుల చేత రచింపబడుతుందని చెప్పేసి ఈయన ప్రతిపాదిస్తారు. దాంతోపాటు రాష్ట్రాలు ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని పాటించవచ్చు, లేకపోతే తిరస్కరించి కొత్త రాజ్యాంగాన్ని రచించుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ కార్యనిర్వాహక వర్గంలో భారతీయులకు చోటు దక్కిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మనకు క్రిప్స్కి లిన్ లిత్గోకి పెద్ద తేడా ఏమి ఉండదు. ఆయన ఫెయిల్యూర్ అయింది కాబట్టి మనకు క్రిప్స్ ఉంచడం జరుగుతూ ఉంటుంది. సో క్రిప్స్ ప్రతిపాదనను మన గాంధీ గారు ఇలా వ్యాఖ్యానించారు. దివాలా తీస్తున్న బ్యాంకు చెక్ మీద ముందస్తు తేదీని వేయడం అని చెప్పేసి మన గాంధీ గారు వ్యాఖ్యానించారు. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమం జూలై 1942 వార్ధలో జరిగిన కాంగ్రెస్ కమిటీలో తీర్మానం జరిగింది. ఆగస్టు 8, 1942లో ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానంలో మొదటగా వీళ్ళు ఎలా ఉద్యమించారంటే, గాంధీ గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ శాంతియుతంగా అహింసవాదంతో
దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్టార్ట్ చేసిర్రు. దాని తర్వాత వీళ్ళను నిర్బంధించడం జరిగింది, తీవ్రంగా నిర్బంధించారు, తీవ్రంగా అణచివేశారు. ఈ అణచివేసిన ధోరణి అరికట్టేందుకు గాంధీ గారు చివరిగా డూ ఆర్ డై అని చెప్పేసి నినాదం ఇచ్చారు. డూ ఆర్ డై అనగా సాధించండి లేకపోతే చావండి అని చెప్పేసి అర్థం. ఇదిలాగుండగా ఇలా కాంగ్రెస్ కి బ్రిటిష్ గవర్నమెంట్ కి ఇలా గొడవలు జరుగుతూ ఉంటాయి. బ్రిటిష్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ అనే సంస్థని నిషేధించింది, తద్వారా అందరినీ అణచివేసింది. ఈ అణచివేయడం ద్వారా గాంధీ గారు వాళ్ళ క్రూరత్వాన్ని తట్టుకోలేక డూ ఆర్ డై అని చెప్పేసి నినాదం ఇవ్వడం జరిగింది. ఇదిలాగా ఉండగా ముస్లిం లీగ్ పార్టీ 1943 మార్చ్ 23న పాకిస్తాన్ అవతరణ దినోత్సవంగా ప్రకటించుకుంది. సో ఇది మనకు ఇంపార్టెంట్. సో క్విట్ ఇండియా ఉద్యమం అంటూ ఏం లేదు. సో దాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దాన్ని ఎప్పుడు ప్రతిపాదించారు, దానిలో మెయిన్ ఇన్సిడెంట్స్ ఏమున్నాయి అని చెప్పేసి కొంచెం గుర్తుంచుకోండి, అంతే, ఏముండదు. ముఖ్యంగా మనకు తేదీలు. సో సిఆర్ ఫార్ములా అంటే సి రాజగోపాలాచారి సూత్రం అని చెప్పేసి అర్థం వస్తుంది. ఆయనే ప్రతిపాదించారు కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ సూత్రాన్ని పేరు పెట్టడం జరిగింది. సో గాంధీ గారిని రాజగోపాలాచారి గారు ఒప్పించి ఈ సూత్రాన్ని రూపొందించారు. ఈ సూత్రం ఏం చేస్తుందంటే మత సమస్యలను పరిష్కరించడం కోసం ఈ సూత్రం ప్రతిపాదించడం జరిగింది. మత సమస్యలను పరిష్కరించడం, నెక్స్ట్ దేశ విభజన తర్వాత లేదా దేశ విభజన జరగకుండా మిగతా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటే చూద్దామని చెప్పేసి సూత్రం రూపొందించడం జరిగింది. అందులో ముఖ్య అంశాలు చూసినట్టయితే ముస్లిం లీగ్ భారత స్వతంత్రాన్ని ఆమోదించాలి మరియు కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. దాంతోపాటు ఒకవేళ విభజన ఏర్పడితే ముస్లిం జనాభా ఎక్కడైతే అధికంగా ఉంటుందో వాళ్ళను గుర్తించేందుకు ఒక కమిషన్ని నియమించాలని చెప్పేసి ఈ ఫార్ములాలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఈ విభజన సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఉండాలని చెప్పేసి ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంకో విషయం, ఒకవేళ విభజన అనేది ఏర్పడితే విభజన తర్వాత వాణిజ్యం వివిధ రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది. విభజన సమయంలో ఎవరైనా భారత పౌరులు కానీ లేకపోతే పాకిస్తాన్ పౌరులు కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, లేకపోతే ఉండే అనుకునే వాళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి ఈ ఫార్ములాలో పేర్కొనడం జరిగింది. ఇదే. సో ఇక్కడ ఏం లేదు, ఈ సిఆర్ ఫార్ములా మొత్తం దేని చుట్టూ జరుగుతుంది అంటే విభజన తర్వాత ఏం జరుగుతుంది. సో ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చు, విభజన జరిగితే మనకి ఏముంటుంది, రెఫరెండం జరుగుతుంది. తర్వాత ఈ రెఫరెండం మనకు వస్తే ఈ రెండు పాయింట్లు వస్తుంది అంతే. ఎవరైతే ముస్లింలు అధికంగా ఉంటారో ఆ చోటు దగ్గర ఒక కమిషన్ అనేది వేయాలని చెప్పేసి అనుకుంటారు. సో విభజన సమస్యల గురించి మరియు మత సమస్యల పరిష్కారం కోసం ఈ ఫార్ములాను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ అమరీ వివెల్ ప్రణాళిక. ఈ అమరీ వివెల్ ప్రణాళిక ఈ పేరు రావడానికి గల కారణం ఏంటంటే ఈయన అప్పటి భారత వ్యవహారాల మంత్రి, వెవెల్ అప్పటి భారత వైస్రాయ్. వీరిద్దరూ బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్తో చర్చలు జరిపి ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో ముఖ్య అంశాలు చూసినట్టయితే మతాలకు సంబంధించిన సముచిత ప్రాధాన్యం కల్పించడం, నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ వారి ప్రయోజనాలు కాపాడేందుకు ఒక హై కమిషన్ ఏర్పాటు చేయడం, గవర్నర్కి వీటో అధికారం ప్రసాదించడం, నెక్స్ట్ వాళ్ళ కార్యనిర్వాహక వర్గంలో సైనికాధికారిని మరియు విదేశీ వ్యవహారాల మంత్రిని భారతీయులను నియమించడం. ఇంకో విషయం ఏంటంటే కార్యనిర్వాహక కౌన్సిల్ తాత్కాలిక జాతీయ ప్రభుత్వంలా పనిచేస్తుంది.
సో ఇక్కడ అమేరీ వెవెల్ ప్రణాళికలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు 4. సో ఇక్కడ ఏం లేదు, మతాలకు సంబంధించి సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఒక హై కమిషన్ ఏర్పాటు చేశారు. అది ఎందుకోసం అంటే బ్రిటిష్ వారి ప్రయోజనం కాపాడేందుకు. గవర్నర్కు వీటో అధికారాలు ప్రసాదించడం జరిగింది. సైనిక మరియు విదేశీ వ్యవహారాల అధికారులను భారతీయులచే నింపడం. ఎంతే, సరిపోద్ది. సో నెక్స్ట్ సిమ్లా సమావేశం. ఈ సిమ్లా సమావేశం 1945లో జరిగింది. ఇది సిమ్లాలో జరిగింది కాబట్టి ఆ ప్రాంతం పేరుగా సిమ్లా సమావేశం అని చెప్పేసి పేరు వచ్చింది. ఈ సిమ్లా సమావేశం ఎందుకు జరిగిందంటే, ఇంతకు మనం ఆడుతున్నాం కదా వెవెల్ ప్రణాళిక, అమేరీ వెవెల్ ప్రణాళిక. ఆ ప్రణాళికలోని ముఖ్య అంశాల గురించి చర్చించేందుకు ఈ సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భారత కాంగ్రెస్ నాయకులు యునైటెడ్ ఇండియాకు మద్దతు పలికారు. అలాగే ముస్లిం లీగ్ మాత్రం పాకిస్తాన్ ఏర్పాటుకు మద్దతు పలికింది. మరియు ముస్లిం లీగ్ భారత్లో నివసించే ముస్లింల మొత్తానికి ముస్లిం లీగే ప్రతినిధిగా పరిగణించాలని చెప్పేసి ముస్లిం లీగ్ చెప్పింది. దీంతో 2 వర్గాల మధ్య గొడవలతో ఇది కూడా విఫలమైంది. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్. ఈ క్యాబినెట్ మిషన్ ఎందుకు ఏర్పడిందంటే 1945లో బ్రిటన్కి ఎన్నికలు జరగడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడు అధ్యక్షుడు కాదు, బ్రిటన్ ప్రధాని కొత్తగా ఎన్నికయ్యాను. అతని పేరు క్లైమేట్ అట్లీ. సో ఈ విభజన ఇలా ఉండగా కొత్త ప్రభుత్వం కాబట్టి ఈ విభజన సమస్యలను మరియు దాని పరిష్కారాలను కనుక్కునేందుకు క్యాబినెట్ మిషన్ ని ఇండియా పంపించడం జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ యొక్క అధ్యక్షుడు లార్డ్ పెంటిక్ లారెన్స్. ఈ క్యాబినెట్ మిషన్ లో సభ్యులు వచ్చేసి స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ఈ క్యాబినెట్ మిషన్ తన రిపోర్ట్ను మే 16, 1946 రోజున 1946 సంవత్సరంలో తన రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్లో ముఖ్య అంశాలు ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు భారతీయులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మరియు స్వదేశీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని భారత యూనియన్గా ఏర్పడవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో స్వదేశీ సమస్యలు ఉంటాయి కదా, ఆ స్వదేశీ సమస్యలు కూడా కలిపి మీరు పాలించుకోవచ్చు అని చెప్పేసి ఈ క్యాబినెట్ మిషన్ మనకు చెప్పింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పాకిస్తాన్ అనే దేశం ఏర్పడడం సాధ్యం కాదు అని చెప్పేసి ఈ కమిటీ తన రిపోర్ట్లో స్పష్టం చేసింది. ఇంకో విషయం ఏంటంటే, పరిపాలన నిర్వహణకు తాత్కాలికంగా 14 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ప్రత్యేక రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు నిర్వహించింది. అందులో ఇది 1946 జూలైలో జరిగాయి ఎన్నికలు. ఇందులో కాంగ్రెస్ కి 205 మరియు ముస్లిం లీగ్ కి 73 సీట్లు లభించాయి. సో క్యాబినెట్ మిషన్ లో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, దీని యొక్క అధ్యక్షుడు ఎవరు? లార్డ్ పెంటిక్ లారెన్స్. దీని యొక్క సభ్యులు స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ఇది ఏ తేదీన దాని రిపోర్ట్ సబ్మిట్ చేసింది, ఆ రిపోర్ట్ లో ముఖ్య అంశాలు. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి చాలు. నెక్స్ట్ అట్లీ ప్రకటన. అట్లీ ఏం చేస్తారంటే, అట్లీ ఎవరంటే, మనం 1945లో బ్రిటన్కి ఎన్నికలు జరిగినాయి కదా, అప్పటి 1945లో ఎన్నికైన బ్రిటన్ ప్రధాని ఈయన ఒక ప్రకటన చేస్తాడు. ఏమని చెప్తే, అది ఫిబ్రవరి 20, 1947 రోజున ఒక ప్రకటన చేస్తారు. ఏంటంటే, 1948 జూన్ కల్లా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని వదిలి వెళ్తుందని చెప్పేసి ఈయన ప్రకటన చేస్తారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 2 విషయాలు. ఈ తేదీ ఫిబ్రవరి 20, 1947 అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మౌంట్ బాటన్ ప్రణాళిక. ఈయన గవర్నర్ జనరల్ అయిన. ఇరు వర్గాలతో చర్చలు జరగడం జరిగింది. ఇరు వర్గాలు చర్చలు విఫలమయ్యాయి. ఇరు వర్గాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో పాకిస్తాన్, ఇండియా విడిపోవడం జరిగింది. ఇక్కడ ఈ మౌంట్ బాటన్ ప్రణాళికలో
పాకిస్తాన్ ఇండియాను విడుదలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. వాయువ్య భారతం మరియు బెల్చిస్తాన్ ప్రాంతంలో ఎక్కువ ముస్లింలు ఉంటారు. ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని చెప్పేసి ఇక్కడ ఈ ప్రణాళికలో సూచించడం జరిగింది. మరియు సిల్వర్ట్లో కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే కామన్వెల్త్ కూటమిలో చేయడానికి భారత్కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది ఈ ప్రణాళికలో. సో ఇక్కడ ప్రణాళిక ఏం లేదు, మర్చిపోయాను. 1948 జూన్ కన్నా అని చెప్పేసి జూన్లో ఇద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కదా, అది వద్దు. దానికన్నా ముందు 1947 ఆగస్టులోనే స్వతంత్రం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రణాళికలో పేర్కొనడం జరిగింది. ఈ మౌంట్ బాటన్ ప్రణాళికలో ఏమేమి పేర్కొన్నారంటే ఇండియా పాకిస్తాన్ విభజించాలి, బలూచిస్తాన్, సిల్వర్ట్ మరియు వాయువ్య ప్రాంతాలు ఇక్కడ ముస్లింలు ఎక్కువ ఉంటారు, ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి, వీరు భారత్లో ఉంటారా పాకిస్తాన్కి వెళ్తారా అనే విషయంపై భారత్కు కామన్వెల్త్ కూటమిలో చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. 1948 జూన్ కన్నా ముందే భారత్కి స్వతంత్రం ఇవ్వాలని చెప్పేసి ఈ మౌంట్ బాటన్ ప్రణాళికలో పేర్కొనడం జరిగింది. భారత స్వతంత్ర చట్టం 1947 భారత పరిపాలనకు మరియు నియంత్రణకు చివరిగా చేసిన చట్టం భారత స్వతంత్రం 1947. ఇది జూలై 18, 1947లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ చట్టంలో ముఖ్యాంశాలు ఏంటంటే 14 ఆగస్టు రోజున పాకిస్తాన్కి స్వతంత్రాన్ని ప్రకటించాలి, స్వదేశీ సంస్థలపై పాలనా అధికారం మరియు సార్వభౌమ అధికారం బ్రిటిష్ సంస్థకు రద్దవుతుంది, గవర్నర్ జనరల్ మరియు రాష్ట్ర గవర్నర్లు ఇక నుంచి రాజ్యాంగ హోదా కల్పించడం జరుగుతుంది ఈ చట్టం ప్రకారం. నెక్స్ట్ 562 సంస్థలను కలిపి భారత యూనియన్గా ఏర్పరచుకోవచ్చు. కామన్వెల్త్ కూటమిలో భారతదేశం చేరొచ్చు, చేరకపోవచ్చు. పూర్తి స్వతంత్రాన్ని భారతదేశానికి ప్రకటించడం జరిగింది. సో ఇవి భారత స్వతంత్ర చట్టం 1947 విశేషాలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.